చలికాలం వచ్చిందంటే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చే సమస్య శరీరం చల్లబడిపోవడమే. చలితో పాటు జలుబు, అలసట, బద్ధకం వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఈ నేపథ్యంలో చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుడ్లు చలికాలానికి అనువైన సూపర్ ఫుడ్గా పనిచేస్తాయని ఆయన తెలిపారు. గుడ్లలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, అధిక నాణ్యత గల ప్రోటీన్లు శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. ఇవి శరీర జీవక్రియను చురుకుగా ఉంచి చలి ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఉదయాన్నే అల్పాహారంలో గుడ్లు తీసుకుంటే రోజంతా శరీరం వెచ్చగా ఉండడమే కాకుండా జలుబు వల్ల కలిగే బిగుతు కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో శరీరానికి అదనపు శక్తి అవసరమవుతుంది. ఈ సమయంలో గుడ్డు పోషకాహారంతో నిండిన సంపూర్ణ ఆహారంగా ఉపయోగపడుతుంది. రుచికరంగా ఉండడమే కాకుండా తక్కువ పరిమాణంలోనే ఎక్కువ పోషణ అందించడం గుడ్ల ప్రత్యేకతగా చెబుతున్నారు. చలికాలంలో కండరాలు బలహీనంగా అనిపించడం, త్వరగా అలసిపోవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. గుడ్లలోని అధిక నాణ్యత ప్రోటీన్ కండరాలను బలోపేతం చేసి శరీర కణాల మరమ్మతుకు సహాయపడుతుంది. ముఖ్యంగా కష్టమైన శారీరక శ్రమ చేసేవారు లేదా వ్యాయామం చేసేవారికి గుడ్డు మంచి ఆహార ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుంది. గుడ్లలో ఉండే విటమిన్ డి, విటమిన్ బి12, సెలీనియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. క్రమం తప్పకుండా గుడ్లు తీసుకోవడం వల్ల శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుకుని అంటువ్యాధుల నుంచి రక్షణ పొందుతుందని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో ఆకలి ఎక్కువగా వేస్తుంది. ఈ సమయంలో అనారోగ్యమైన చిరుతిండ్లకు అలవాటు పడే అవకాశం ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్, కొవ్వు రెండూ ఉండడంతో కడుపు ఎక్కువసేపు నిండిగా ఉంటుంది. దీంతో అనవసరమైన తినుబండారాలు తగ్గి బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారుతుంది. చలికాలంలో ఆకలి ఎక్కువగా వేస్తుంది. ఈ సమయంలో అనారోగ్యకరమైన చిరుతిండ్లకు అలవాటు పడే అవకాశం ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్, కొవ్వు రెండూ ఉండడంతో కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీంతో అనవసరమైన తినుబండారాలు తగ్గి బరువును అదుపులో ఉంచుకోవాలనే వారికి ఇది మంచి ఎంపికగా మారుతుంది.